అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఇక మహాభారతం కథలోకి వెళితే కృష్ణుడు హస్తినాపురంలో జరిగినదంతా యుధిష్ఠిరుడికి వివరిస్తాడు. ఈ విధంగా జరిగింది, ఇక యుద్ధం కన్ఫాము అని చెప్పేసి ఆ యుద్ధ తేదీని కూడా నిర్ణయించి వాళ్ళకి సందేశం తెలుపుతారనమాట. దీనికి దుర్యోధనుడు కూడా యుద్ధ సన్నాహాలన్నీ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అక్కడికి పాండవులు వచ్చి ద్రోణాచార్యుడు అదేవిధంగా భీష్ముడి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఎందుకంటే దుర్యోధనుడు పక్కే ఉండవలసి వస్తుంది. ద్రోణాచార్యుడు అదేవిధంగా భీష్ముడు, జయద్రథుడు, శల్యుడు వీళ్ళంతా కూడా దుర్యోధనుడికే మద్దతు ఇస్తారనమాట. దుర్యోధనుడు వైపే ఉంటారు. తర్వాత కృష్ణుడు మాత్రం వీళ్ళకి అన్ని సలహాలు సందేశాలన్నీ ఇస్తూ ఉంటాడు. అయితే దుర్యోధనుడు కృష్ణుడి వద్దకు వెళ్తాడు. తమకు సైన్యం కావాలి అని చెప్పేసి కృష్ణుడి వద్దకు ద్వారకకు వెళ్తారనమాట. అదే సమయంలో అక్కడికి అర్జునుడు కూడా వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు దేనికోసం వెళ్తారంటే సైన్యం కోసం వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడనమాట కృష్ణుడు. ఫస్ట్ కళ్ళు తెరిచి చూడంగానే అర్జునుడిని చూస్తాడు, తర్వాత దుర్యోధనుడిని చూస్తాడనమాట. ఫస్ట్ మేము సైన్యం కోసం వచ్చాము అని చెప్తాడనమాట దుర్యోధనుడు. చెప్పిన తర్వాత ఫస్ట్ అర్జునుడు చూశాను నేను, కాబట్టి అర్జునుడు కోరుకుంటాడు దుర్యోధన అని చెప్తాడు. అయితే అప్పుడు దుర్యోధనుడు అనుకుంటాడు సైన్యం అంతా కావాలని కోరుకుంటాడేమో అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నారాయణ సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది, నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను, ఎవరికి ఏది కావాలో అది కోరుకుంటారు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ఫస్ట్ అర్జునుడికి ఛాన్స్ ఇస్తాడు కదా, నీకు చెప్పు అర్జున, నువ్వు ఏది కావాలంటే అది నువ్వు కోరుకోవచ్చు అని చెప్తాడు. నాకు నువ్వు కావాలి వాసుదేవ, నువ్వు మా సైడ్ ఉంటే మా పక్షాన ఉంటే చాలు అని కోరుకుంటాడు. దుర్యోధనుడు దానికి చాలా ఆనందపడతానమాట. ఎందుకంటే నాకు సైన్యం అంతా నా వైపు వచ్చేస్తుంది అని చెప్పి, అంటే ఒక అక్షోకి అంటే చాలా సైన్యం అన్నమాట. అదంతా సైన్యాన్ని అంతా తీసుకొని పోతాడు దుర్యోధనుడు. ఈ విధంగా వాసుదేవుడికి దగ్గరికి వచ్చి అర్జునుడు దుర్యోధనుడు ఈ విధంగా కోరుకొని వెళ్తారనమాట. అదేవిధంగా ద్రోణాచార్యుడు, భీష్ముడు వాళ్ళు చాలా బాధపడతారనమాట. మనం ధర్మం వైపు ఉండలేకుండా పోతున్నాము అని చెప్పేసి. ఈ విధంగా ఎక్కువ మంది వచ్చేసేసి దుర్యోధనుడు వైపు సైన్యం అంతా, అదేవిధంగా మహాయోధులు, కర్ణుడు కూడా ఆయన సైడే కదా, దుర్యోధనుడి సైడే అనమాట. తర్వాత కృష్ణుడు కర్ణుడి వద్దకు పంపతాడు కుంతీదేవిని. అయితే అప్పుడు కుంతీదేవికి తెలుసు కదా తమ యొక్క కుమారుడు అని చెప్పేసి, కానీ కర్ణుడికి తెలియదు ఆమె వాళ్ళ యొక్క మాత జన్మనిచ్చింది అని చెప్పి. అప్పుడు అంతా మొత్తం జరిగిందంతా చెప్తాదనమాట. నువ్వు అధర్మం వైపు ఉన్నావు పుత్ర, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు ఈ సైడ్కి రా అని చెప్పి ఆమె అన్ని విధాలా కోరుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కర్ణుడు చెప్తాడు, నేను మాట ఇచ్చాను, ఇంకోటి నాకు ఎప్పుడో నువ్వు ఈ మాట చెప్పుండాల్సింది, చాలా లేట్ అయింది మాత, అయినప్పటికీ నేను మాటిస్తున్నాను, నేనైతే నీకు 5 మంది పుత్రులు ఎప్పటికీ ఉంటారు, ఎందుకంటే నేను ఓన్లీ అర్జునుడిని మాత్రమే సంహరిస్తాను, మిగిలిన వాళ్ళని నేను చంపను, నీకు మాటిస్తున్నాను అని చెప్తాడు కర్ణుడు. దీనికి ఆమె ఎంతో బాధపడి ఏడుస్తుందన్నమాట. నువ్వు చాలా ఆలస్యం చేసావు మాత, ఆ రోజు నన్ను సోతపుత్ర అని సంబోధిస్తూ అలా ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది నీ పుత్ర వాత్సల్యము, అప్పుడే నువ్వు ఆపుండాల్సింది, అదంతా అప్పుడు చేయకుండా ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది కదా మాత, అయినా సరే నీకు 5 మంది పుత్రులు ఎప్పటికీ ఉంటారు, ఓన్లీ అర్జునుడికి నాకు మధ్య మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా మాటిస్తాడు కర్ణుడు. దీనికి ఆమె చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్తుందనమాట. ఈ విధంగా కర్ణుడు దుర్యోధనుడు వైపే ఉండవలసి వస్తుంది. అంతే అన్నమాట ఈరోజు స్టోరీ. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.